హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మరాఠీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సాల్బార్డీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోని ఒక టీచర్ ఆ సల్బర్టీ గ్రామంలో టీచింగ్ చేయడం కోసం అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో తను ఆ సల్బర్టీ గ్రామం దగ్గరికి వెళ్ళడం కోసం బస్ ఎక్కి ఆ గ్రామానికి టికెట్ అడగడంతో ఆ కండక్టర్ టీచర్ ని చూసి, మీరు నిజంగానే ఆ ఊర్లో టీచింగ్ చేయడం కోసం వెళుతున్నారా, లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి నిధి కోసం వెళుతున్నారా అని అడుగుతాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఆ టీచర్ దాని గురించి ఆలోచిస్తూ ఆ గ్రామానికి బయలుదేరి వచ్చేస్తాడు. అలా ఆ మాస్టర్ ఫస్ట్ టైం వాళ్ళ విలేజ్ కి రావడంతో విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తనకి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి గణపతి పాటిల్ టీచర్ కి ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఉప సర్పంచ్ అయినటువంటి ముక్కులు కూడా అక్కడికి చేరుకుంటాడు. నిజానికి ఈ ముక్కులు ఎప్పటి నుంచో కూడా సర్పంచ్ అవ్వాలనుకుంటూ ఉంటాడు, కానీ ఆ గణపతి పాటిల్కి ఉన్నంత డబ్బులు మాత్రం ఈ ముక్కుల దగ్గర లేకుండా ఉంటాయి. అలా అక్కడ పరిచయం అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం అందరూ కూడా మందు తాగుతూ ఉన్న సమయంలో ఆ టీచర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లి మందు తాగడం కోసం కూర్చుంటాడు. అది చూసినటువంటి ఆ గ్రామస్తులందరూ కూడా, ఏంటి ఉపాధ్యాయుడు మా దగ్గరికి వచ్చాడు, మాతో కలిసి మందు తాగడం ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అయితే ఆ టీచర్ వెంటనే వాళ్ళందరినీ చూసి, ఇలా మందు తాగేటప్పుడే పరిచయాలు బాగా ఏర్పడతాయని ఆ గ్రామం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే టీచర్ ఆ గ్రామంలో ఉన్న పెద్ద వాళ్ళందరినీ చూసి, నాకు ఒక విషయం చెప్పండి, నిజంగానే మీ ఊర్లో నిధి ఉందా అని అడుగుతాడు. దానికి అక్కడ ఉన్న వారిలో ఒక వ్యక్తి టీచర్ ని చూసి, ఇక్కడ నిజంగా నిధి ఉంటే ఎవరికో ఒకరికి దొరికి ఉండాలి కదా, ఇక్కడ ఎటువంటి నిధి లేదు, మీరు విన్న మాటలన్నీ కూడా పొకార్లే అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఒక మహిళ వాళ్ళ అబ్బాయిని తిడుతూ వెంటనే వెళ్ళి మీ నాన్నని తీసుకురా అని చెప్పి పంపించడంతో ఆ బాబు వెంటనే తన ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. తన ఫాదర్ దగ్గరికి వెళ్లి, నాన్న అర్జెంట్ గా ఇంటికి అమ్మని రమ్మంటుంది, నాతో పాటు ఇంటికి రా అని అంటూ ఉంటాడు. కానీ ఆ బాబు వాళ్ళ ఫాదర్ మాత్రం అక్కడ రికార్డింగ్ డాన్స్ చూస్తూ, నేను ఇప్పుడే రాను, తర్వాత వస్తాను అని చెప్పడంతో ఆ అబ్బాయి మాత్రం అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి చీకట్లో చాలా భయపడుతూ, లేదు నాన్న నువ్వు ఇప్పుడే రావాలి అని అంటూ ఉంటాడు. కానీ ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ మాత్రం, నేను ఇప్పుడు రాను, రికార్డింగ్ డాన్స్ అయిన తర్వాత వస్తాను అని చెప్పడంతో ఆ అబ్బాయి చాలా భయపడుతూ అక్కడి నుంచి చీకట్లో వెళుతూ ఉండగా ఇంతలో ఆ అబ్బాయి దగ్గరకు ఒక విచిత్రమైన వ్యక్తి వచ్చి ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతాడు. ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తి చాలా విచిత్రంగా ఉంటాడు. తను ఆ అబ్బాయిని చూసి, నువ్వు నా దేవతను సంతృప్తి పరచాలి, నాకు మొత్తం 8 మంది పిల్లలు కావాలి, నువ్వు 3వ వాడివి, మిగతా వాళ్ళని కూడా త్వరగా తీసుకువచ్చి నా దేవతను సంతృప్తి పరుస్తాను అంటూ ఆ అబ్బాయిని అక్కడే బలి ఇచ్చేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ అబ్బాయి డెడ్ బాడీ చెరువు పక్కన దొరకడంతో ప్రజలందరూ కూడా అక్కడికి చేరి ఆ అబ్బాయి చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఆ అబ్బాయికి పోస్ట్ మార్టం చేయాలని అంటూ ఉండగా సర్పంచ్ ఇంతలో అక్కడికి వచ్చి మాట్లాడుతూ, ఆ అబ్బాయికి పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఉప సర్పంచ్ అయినటువంటి ముక్కులు అక్కడికి వచ్చి మాట్లాడుతూ, ఆ అబ్బాయికి పోస్ట్ మార్టం చేస్తేనే కదా ఆ అబ్బాయి ఎందుకు చనిపోయాడో కారణం తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే ఆ అబ్బాయికి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయడం కోసం సిద్ధం అవ్వగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామంలో ఇది 3వసారి ఈ విధంగా జరగడంతో చాలా భయపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత రోజు ఈ గ్రామస్తులందరూ కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తనకి విషయం చెప్పి, ఈ కేసుకి మీరే ఏదో ఒక పరిష్కారం చూడాలని చెప్పడంతో ఆ ఎమ్మెల్యే వెంటనే ముగ్గుల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, ఈ సమస్యను పోలీసులు పరిష్కరించే వరకు మీరు ఒత్తిడి తీసుకురావాలి, ముగ్గులు నువ్వు చాలా ఎక్కువ గొడవలు చేయి, అప్పుడే ప్రజల్లో నీకు ఒక గుర్తింపు వస్తుంది, దాని ద్వారా నువ్వు ఫ్యూచర్ లో సర్పంచ్ మరియు ఎమ్మెల్యే కూడా అవుతావు అని చెప్తూ ఉంటాడు. ఆ మాట ఉన్నటువంటి ముగ్గులు కూడా ఆ పనులు చేయడం కోసం సిద్ధపడతాడు. ఆ తర్వాత రోజు ఎమ్మెల్యే వెంటనే మినిస్టర్ దగ్గరికి వెళ్లి వెంటనే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ సమస్యను ఎలాగైనా మీరే తీర్చాలి అని చెప్తూ ఉంటాడు. దాంతో మినిస్టర్ వెంటనే ఆ కేసుని సాల్వ్ చేయడం కోసం మనోరమ అనే ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమిస్తాడు. మనోరమకి తనకంటూ తన కొడుకు మాత్రమే ఉంటాడు. అంటే మనోరమకి తన హస్బెండ్ నుంచి డివోర్స్ అయి ఉంటుంది. మనోరమకి రిషబ్ అనే కొడుకు మాత్రమే ఉంటాడు. దాంతో మనోరమ తన కొడుకుని చూసుకోవడం కోసం, ఇంట్లో పనులు చేయడం కోసం యేసుబాయ్ అనే ఒక పని మనిషిని పనిలో పెట్టుకుంటుంది. నిజానికి యేసుబాయ్ కూడా కన్నా అనే ఒక కొడుకు ఉంటాడు. మనోరమ కొడుకైనటువంటి ఆ రిషబ్ అలాగే ఈ యేసుబాయ్ కొడుకైనటువంటి కన్నా ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మనోరమ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి గత కొన్ని నెలల్లో 3 పిల్లలు ఇదే విధంగా చనిపోయారని, ఆ 3 హత్యలు కూడా సేమ్ ప్యాటర్న్ లో ఉన్నాయి అని తెలుసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో విచిత్ర వేషధారణలో ఉన్నటువంటి ఒక 3 వ్యక్తుల్ని చూపించడం జరుగుతుంది. ఆ 3 వ్యక్తులు కూడా ఇంతకు ముందు ఒక అబ్బాయిని చంపినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి అంటే ఆ 4 కలిసి ఈ హత్యలన్నీ కూడా చేస్తున్నారు అని తెలుస్తుంది. మరోపక్క రామ గ్రామస్తులతో మాట్లాడాలనుకుని
చేసుకుని ఇంతకు ముందు ముగ్గురు పిల్లలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని మొదట్లో చనిపోయినటువంటి అబ్బాయి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే మనోరమాని చూసి మాట్లాడుతూ, మేడం, నా కొడుకు చెరువులో మునిగి చనిపోలేదు. ఎందుకంటే తనకి నేను 3 సంవత్సరాల నుంచి కూడా ఈత నేర్పిస్తున్నాను. తనకి బాగా ఈతొచ్చు. ఎవరో తనని చంపేశారు. ఇదే విషయం నేను పోలీసులకు కూడా చెప్తున్నాను మేడం అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత మనోరమ చనిపోయినటువంటి మరో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు తనకు తెలిసేది ఏమిటి అంటే ఈ పిల్లలు రాత్రిపూట మిస్ అవుతున్నారని, మిస్ అయిపోయిన ఆ తర్వాత రోజే వాళ్ళ డెడ్ బాడీస్ దొరికాయి అని తెలుస్తుంది. దీని గురించి బాగా ఎంక్వైరీ చేసినటువంటి ఆ మనోరమకి ఇదేదో క్షుద్ర పూజలకు సంబంధించిన వ్యవహారం లాగా ఉంది అని డిసైడ్ అవుతుంది. దాంతో మనోరమ వెంటనే గ్రామస్తుల దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్లి మాట్లాడుతూ ఈ గ్రామంలో ఎవరైనా క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. దానికి అక్కడ ఉన్న వాళ్ళని వెంటనే ఆ మనోరమను చూసి మాట్లాడుతూ, మా గ్రామంలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు, అనవసరంగా మా గ్రామం మీద ఎలాంటి నిందలు వేయొద్దు అని చెప్పడంతో పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మనోరమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ అయినటువంటి ముగ్గురు అలాగే మరికొంతమంది కలిసి మందు తాగుతూ ఉండగా అక్కడికి టీచర్ వచ్చి వాళ్ళని చూసి, ఊర్లో ఇన్ని సంఘటనలు జరుగుతుంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మన ఊర్లో క్షుద్ర పూజలు చేస్తారు అని చెప్పి పోలీసులు అంటున్నారు. ఈ విషయం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి తెలిస్తే మన ఊర్లో ఉన్నటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరో కూడా పెళ్లి చేసుకోరు. అదేవిధంగా మన ఊర్లో ఉన్నటువంటి యువతికి ఎవరో కూడా ఉద్యోగాలు ఇవ్వరు. మీరు వెంటనే పోలీసులకి వ్యతిరేకంగా ఉద్యమించండి అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీసులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలు పెడతారు. అయినప్పటికీ మనోరమ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుని పోతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు స్కూల్లో టీచర్ అక్కడ కాపీ కొడుతున్నటువంటి సోను స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి, మరోసారి నువ్వు కాపీ కొట్టావంటే చాలా తీవ్రంగా కొడతాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా సోను ఎగ్జామ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ రాత్రి 8 గంటలు దాటినప్పటికీ సోను మాత్రం ఇంటికి రాకపోవడంతో సోను మదర్ మరియు సోను ఫాదర్ ఇద్దరు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. దాంతో సోను ఫాదర్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం కోసం ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ మాత్రం వాళ్ళని చూసి మాట్లాడుతూ, మీ బాబు తప్పిపోయి కనీసం 24 గంటలు గడవలేదు కదా, కాబట్టి మీ అబ్బాయి మిస్సింగ్ కంప్లైంట్ ని ఇప్పుడైతే తీసుకోలేను అంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ వచ్చినటువంటి మనోరమ ఆ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని వెంటనే ఆ సోనిని వెతకడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత మనోరమ వెంటనే ఆ సోనిని వెతకడం కోసం మొదటగా స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టీచర్తో మాట్లాడుతుంది. తను వెంటనే మనోరమను చూసి ఆ సోను 4 గంటలకే వెళ్ళిపోయాడు అని చెప్పి తను కూడా పోలీసులతో కలిసి సోనిని వెతకడం మొదలు పెడతాడు. అలా వాళ్ళు వెతుకుతూ ఉన్న సమయంలో దారి మధ్యలో ఒక చర్చి ఉండడంతో అక్కడికి వెళ్ళి వెతకగా అక్కడ ఉన్నటువంటి ఫాదర్ సమాధానం చెప్తూ, అక్కడున్న చర్చి ఫాదర్ ఈ సోను ఇటువైపు మార్కెట్ వైపు వెళ్ళడం నేను చూశాను అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి మనోరమ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చనిపోయినటువంటి పిల్లల డెడ్ బాడీస్ అన్ని కూడా ఆ మార్కెట్కి వెళ్ళే దారి మధ్యలో ఉన్నటువంటి చెరువు దగ్గరే దొరికి ఉంటాయి. దాంతో ఆ మనోరమ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆ వెంటనే వీళ్ళు అటువైపు వెళుతూ ఉన్న సమయంలో దారి మధ్యలో ఒక శ్మశానం ఉండడంతో పోలీసులు అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి కాటికాపరైనటువంటి పింపరాన్ని కలిసి ఎంక్వైరీ చేయగా నేను మాత్రం ఇక్కడ ఎవరో రావడం చూడలేదు అంటాడు. దాంతో వాళ్ళందరూ కూడా ఆ సోను కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అప్పుడే మనోరమకి సోను డెడ్ బాడీ ఒక చెట్టు మీద దొరికింది అని తెలుస్తుంది. దాంతో రమ వెంటనే అక్కడికి చేరుకుని ఆ డెడ్ బాడీని చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. నిజానికి ఆ సోను డెడ్ బాడీని కూడా ఇంతకు ముందు ఏ విధంగా అయితే చంపేశారో అదే విధంగా చంపేసి ఉంటుంది. కాకపోతే సోను డెడ్ బాడీని ఇంతకు ముందులాగా చెరువు దగ్గర కాకుండా ఇప్పుడు చెట్టు మీదే దాని డెడ్ బాడీ దొరికి ఉంటుంది. మరి అదే సమయంలో పై అధికారులు మనోరమకి ఫోన్ చేసి త్వరగా ఈ కేసును సాల్వ్ చెయ్యని ప్రెజర్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనోరమకి ఒక విషయం కూడా అర్థమవుతుంది. ఇప్పటివరకు చనిపోయిన పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కరే కొడుకు. అదేవిధంగా చనిపోయిన పిల్లలందరూ వయసు 8 సంవత్సరాలు అని తెలుసుకుంటుంది. ఆ రోజు రాత్రి మనోరమ కేసు గురించి ఇంట్లో ఎంక్వైరీ చేస్తూ ఆలోచిస్తూ ఉన్న సమయంలో తన దగ్గరికి ఆ ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఆ యేసుబాయి వచ్చి మాట్లాడుతూ, నాకు 2 రోజులు సెలవు కావాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక యాత్రలో నా కొడుకుని తీసుకుని వెళ్లి పౌర్ణమి రోజు మొక్కు తీర్చుకోవాలి అని అడుగుతూ ఉంటుంది. ఆ పౌర్ణమి అన్న మాట వినగానే ఒక్కసారిగా మనోరమకి ఏదో ఒక విషయం గుర్తుకొచ్చి వెంటనే అక్కడి నుంచి స్టేషన్కి బయలుదేరి వెళ్ళిపోతుంది. అలా స్టేజ్కి వెళ్ళినటువంటి మనోరమ ఇప్పటి వరకు చనిపోయినటువంటి పిల్లల కేసు గురించి బాగా ఎంక్వైరీ చేయగా ఇప్పుడు చనిపోయిన పిల్లలందరూ కూడా పౌర్ణమి రోజే చనిపోయారు అని తెలుస్తుంది. దాంతో మనోరమ దీని గురించి ఆలోచిస్తూ, అంటే నెక్స్ట్ పౌర్ణమి రోజు మరొక బాబును కూడా చంపే అవకాశం ఉంది, నెక్స్ట్ పౌర్ణమి రోజు ఇక్కడ రథయాత్ర ఉంది, ఖచ్చితంగా ఇక్కడికి చాలా మంది ప్రజలు వస్తారు, ఆ అంతకులు కూడా ఇక్కడికి వచ్చి ఎవరో ఒక పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఎలాగైనా వాళ్ళని అదే సమయంలో పట్టుకోవాలి అని తన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా చెప్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తన ఇంట్లో పని మనిషి అయినటువంటి యేసుబాయిని చూసి నువ్వు 2 రోజులు సెలవు తీసుకుని వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది.
అదే సమయంలో మనోరమ కూడా చాలా బిజీగా ఉండడంతో తన కొడుకైనటువంటి ఆ రిషబ్ని తన ఫ్రెండ్ అయినటువంటి వనిత దగ్గరికి పంపిస్తుంది. ఆ తర్వాత మనోరమ వెంటనే యాత్ర జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడంతా కూడా పరిశీలిస్తూ ఉన్న సమయంలో అక్కడికి చాలా మంది జనం వచ్చి ఉంటారు. అదే ప్లేస్ దగ్గరికి పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి బలిస్తున్నటువంటి ఆ నలుగురు కూడా అక్కడికి వచ్చి మాట్లాడుకుంటూ, మనం ఇప్పటి వరకు నలుగురు పిల్లల్ని బలి ఇచ్చాం కాబట్టి మనకు మరో నలుగురు పిల్లలు కూడా కావాలి. పోలీసులు ఇప్పటికే ప్రతి చోట మన గురించి ఎంక్వైరీ చేస్తూ వెతుకుతూ ఉన్నారు కాబట్టి ఇదే రోజు నలుగురు పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయి బలి ఇచ్చేద్దాం, ఆ తర్వాత నిధిని మనం సొంతం చేసుకుందాం అని అంటూ ఉంటారు. అలా నలుగురు కూడా పిల్లల కోసం వెతుకుతూ ఉండగా మరోపక్క మనోరమ మాత్రం అక్కడ ఎవరికీ కూడా ఏమీ జరగకూడదు అని పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి వెతుకుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మనోరమకి తన ఫ్రెండ్ అయినటువంటి వనిత ఫోన్ చేసి మాట్లాడుతూ, నీ కొడుకైనటువంటి రిషబ్ ఆడుకోవడానికి బయటికి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి మనోరమ ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే తన కొడుకుని వెతకడం కోసం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతుంది. అలా మనోరమ వెంటనే తన కొడుకు రిషబ్ ఫ్రెండ్ అయినటువంటి రాహుల్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా రాహుల్ ఆ మనోరమను చూసి మాట్లాడుతూ, రిషబ్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, తను మాత్రం మా దగ్గరికి ఆడుకోవడానికి రాలేదు అని చెప్పడంతో ఆ మనోరమ చాలా భయపడిపోతూ తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఇంతకుముందు మనోరమ తన కొడుకు అయినటువంటి రిషబ్కి నిన్ను కూడా నేను యాత్ర దగ్గరికి తీసుకుని వెళ్తాను అన్న మాట ఇచ్చి ఉండి ఉంటుంది. ఆ మాటలను గుర్తు చేసుకున్నటువంటి మనోరమ నేను అక్కడికి తీసుకుని వెళ్ళలేదు కదా, నేను యాత్ర దగ్గరికి తీసుకుని వెళ్ళలేదు అని రిషబ్ యాత్ర దగ్గరికి వెళ్ళి ఉండే అవకాశం ఉంది అని మనోరమ వెంటనే తిరిగి మళ్ళీ యాత్ర దగ్గరికి బయలుదేరి వెళ్ళగా అక్కడ తన కొడుకు దొరుకుతాడు. దాంతో తను చాలా ఆనందపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో యేసుబాయ్ మన మనోరమ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నా కొడుకు కన్నా కనిపించడం లేదు అని చెప్పడంతో మనోరమ మళ్ళీ కంగారు పడుతూ వెంటనే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని చూసి ఈ కన్నా కనిపించడం లేదు అని అనౌన్స్ చెయ్యండి అని చెప్తుంది. దాంతో సర్పంచ్ అదే విధంగా అనౌన్స్ చేయడంతో అందరూ కూడా కన్నా కోసం వెతుకుతూ ఉంటారు. అలా కన్నా కోసం వెతుకుతూ ఉన్న సమయంలో కన్నా కూడా కనిపించేస్తాడు. దాంతో మనోరమ వెంటనే కన్నాని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తుంది. అప్పుడు మనోరమ వెంటనే కన్నాని చూసి, నిన్న రాత్రి ఏం జరిగింది, నువ్వెలా మీ అమ్మ దగ్గర నుంచి తప్పిపోయావు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ కన్నా వెంటనే సమాధానం చెప్తూ, నిన్న రాత్రి యాత్రలో అమ్మ దగ్గర నుంచి అమ్మ చెయ్యి విడిచిపెట్టిన తర్వాత అమ్మ దగ్గర నుంచి నేను తప్పిపోయాను. అప్పుడే నన్ను ఎవరో కిడ్నాప్ చేసి ఏదో ఒక పాడుపడిపోయినటువంటి బిల్డింగ్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. నన్ను అక్కడ గోను సంచిలో కట్టి పక్కన పెట్టి ఉండగా అక్కడ నేను ముగ్గురు వ్యక్తులు విచిత్రమైనటువంటి వేషధారణలో ఉండడం చూశాను. వాళ్ళతో పాటు వాళ్ళకి లీడర్గా మరొక వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. అతని నోటికి కుట్లు కూడా వేసి ఉన్నాయి. అతను చూడ్డానికి చాలా విచిత్రంగా భయంకరంగా ఉన్నాడు. అతని దగ్గర ఒక గజ్జల కర్ర ఉంది, దాని నుంచి చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. ఆ ముగ్గురు నన్ను బంధించి ఆ వ్యక్తి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ నాలుగో వ్యక్తి అక్కడ ఏదో చేస్తూ ఉన్న సమయంలో నేను అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాను అని చెప్తూ ఉంటాడు. అది మొత్తం ఉన్నటువంటి మనోరమ వెంటనే కన్నాను చూసి, నువ్వు చెప్పినటువంటి ముగ్గురు వ్యక్తులు విచిత్రమైన వేషధారణలో ఉన్నారని చెప్పావు కదా, అటువంటి దుస్తుల్ని నువ్వు ఇంతకు ముందు ఎక్కడైనా చూసావా అని అడుగుతుంది. దానికి కన్నా బాగా ఆలోచించుకుని, పోయినసారి యాత్రలో కూడా ఎలాంటి డ్రెస్సులు వేసుకుని ఉన్న వాళ్ళని నేను చూశాను అని చెప్తూ ఉంటాడు. దాంతో ఆ మనోరమ వెంటనే పోయిన సంవత్సరం యాత్రలో తీసినటువంటి వీడియోస్ మరియు ఫొటోస్ అన్నింటినీ కూడా కన్నాకి చూపిస్తూ ఉంటుంది. అప్పుడు కన్నా ఒక వేషధారిని గుర్తించడంతో మనోరమ వెంటనే అక్కడ ఉన్నటువంటి తన సహోద్యాన్ని చూసి, ఇవన్నీ కూడా కొంకన్ తెగ వాళ్ళే వేస్తూ ఉంటారు, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కొంకన్ తెగ వాళ్ళందరినీ కూడా పిలిపించు అని చెప్పి వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేస్తుంది. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి న్యూస్ కూడా వీళ్ళకి తెలియకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆ మనోరమ సహోద్యోగి అయినటువంటి మరొక పోలీస్ ఆఫీసర్ మనోరమని చూసి, మేడం ఈ కన్నా చెప్పినటువంటి కర్రను నేను ఎక్కడో చూశాను, అది ఎక్కడో కాదు గుర్తుకు వచ్చింది, శ్మశానంలో ఉన్నటువంటి కాటి కాపరి పింపరా దగ్గర నేను అలాంటి కర్రని చూశాను అని చెప్పడంతో వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్తారు. అక్కడికి వెళ్ళడానికి ముందే మనోరమ ఆ పింపరా గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని అక్కడికి బయలుదేరి వెళ్ళి అతన్ని తీసుకువచ్చి తనని ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు మనోరమ వెంటనే పింపరాని చూసి, అసలు నువ్వెందుకు ఈ విధంగా పిల్లల దగ్గర చేస్తున్నావు, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అయితే పింపరా మాత్రం అక్కడ ఉన్నటువంటి మనోరమను చూసి నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. అయితే ఈ మనోరమకి మాత్రం పింపరాకి మూఢనమ్మకాలంటే చాలా నమ్మకం అన్న విషయం కూడా తెలిసి ఉండడంతో మనోరమ వెంటనే ఒక విచిత్రమైనటువంటి బొమ్మను తన దగ్గరికి తీసుకుని వస్తుంది. ఆ బొమ్మలో ఎలక్స్ లాంటి ఒక పరికరాన్ని ఏర్పాటు చేసి మనోరమ వెంటనే అక్కడున్నటువంటి పింపరాన్ని చూసి, దీన్ని తక్కువ అంచనా వేయకు, ఇది నీ జాతకం మొత్తం కూడా చెప్పేస్తుంది, కావాలంటే డౌట్ గా ఉంటే విను అని ఆ మనోరమ వెంటనే తను తీసుకొచ్చినటువంటి బొమ్మను చూసి ఆ పింపరా గురించి అడుగుతుంది. దాంతో ఆల్రెడీ పింపరా గురించి డీటెయిల్స్ మొత్తం కూడా స్టోర్ చేసి ఉండడంతో ఆ బొమ్మ పింపరా గురించి నిజాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆ బొమ్మ మాట్లాడుతూ, ఇంతకుముందు పింపరా ఉన్నటువంటి ఊర్లో శ్మశానంలో ఎముకలను దొంగతనం చేసేవాడు, ఆ విషయం ఊరు వాళ్ళకి తెలిసి అక్కడ చాలా పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత ఈ పింపరా ఇక్కడికి వచ్చి ఈ శ్మశానంలో స్థిరపడ్డాడు అని తన గురించి చెప్తూ ఉంటుంది. అది మొత్తం ఉన్నటువంటి ఆ పింపరా చాలా ఆశ్చర్యపోతూ అక్కడ ఉన్నటువంటి మనోరమని మరియు మిగతా పోలీసుల్ని చూసి, మిగతా స్టోరీ నేనే చెప్పేస్తాను అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు.
ఆ దేవుడికి పిల్లల్ని నైవేద్యంగా సమర్పించి నిధిని తీసుకోవడం కోసమే ఈ విధంగా చేస్తున్నామని నిజమంతా కూడా ఒప్పుకుంటాడు. ఆ మాటలు విన్నటువంటి మనోరమ నీ టీంలో ఎవరెవరు ఉన్నారో అని అడుగుతూ ఉంటుంది. మరోపక్క పింప్రాకు సహాయం చేస్తున్నటువంటి ఆ ముగ్గురు కూడా విచిత్రమైనటువంటి వేషధారణలో వెళ్లి ఒక బాబుని తీసుకుని వచ్చేస్తారు. ఆ తర్వాత ఇంకా మనకు మరో ముగ్గురు కావాలి అని వాళ్ళని కూడా కిడ్నాప్ చేసి తీసుకురావడం కోసం బయటికి వస్తూ ఉన్న సమయంలో ఇంతలో అక్కడికి మనోరమ వెళ్లి ఆ ముగ్గురిని కూడా పట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి మాస్కులు తీసేయగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ముగ్గురు మరి ఎవరో కాదు, ఆ ఊర్లోని వాళ్ళే అని తెలుస్తుంది. అందులో ఒకరు డోలు వాయించే బాలియా, రెండో వాడు ఉప సర్పంచ్ అయినటువంటి ముకుల్, మూడవది ఆ ఊరుకు వచ్చి ఉన్నటువంటి మాస్టర్. వాళ్ళను చూసినటువంటి గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మనోరమ న్యూస్ని చూస్తూ ఉన్న సమయంలో ఆ నలుగురికి కూడా త్వరలో శిక్ష పడుతుంది అని చూపిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పింప్రా ఇద్దరు భార్యలు కూడా మనోరమ దగ్గరికి వస్తారు. వాళ్ళిద్దరూ కూడా మనోరమను చూసి ఇందులో పింప్రా తప్పేమీ లేదు, తన పిల్లలు ఎవరిని కూడా చంపే రకం కాదు, పింప్రా చాలా మంచివాడు, మీకు ఒక నిజం చెప్పాలి, నిజానికి పింప్రా ఒక నపుంసకుడు, తను ఏ పిల్లల్ని కూడా చంపేవాడు కాదు, పిల్లలంటే తనకు బాగా ఇష్టం, ఈ పని మాత్రం అతను చేసి ఉండడు అని అంటూ ఉంటారు. మనోరమ మాత్రం వాళ్ళని చూసి మాట్లాడుతూ నిజాలన్నీ కూడా కోర్టే తేలుస్తుంది, ఎందుకంటే సాక్ష్యాలన్నీ కూడా పింప్రాకి వ్యతిరేకంగా ఉన్నాయి అని అంటుంది. ఆ తర్వాత మనోరమ దీని గురించి ఆలోచిస్తూ జైలు దగ్గరికి వెళ్ళగా అక్కడ పింప్రా మరియు తన అనుచరులు అందరూ కూడా ఒక రూమ్ లో ఉండగా అక్కడ ఉన్నటువంటి జైలర్ ప్రియా వెంటనే మనోరమని లోపలికి పిలవడంతో మనోరమ కూడా సెల్ లోపలికి వెళ్తుంది. మనోరమ అక్కడ ఉన్నటువంటి పింప్రాని చూసి మీరు తప్పు చేశారు, మీకు శిక్ష పడుతుంది అని అంటూ ఉంటుంది. దానికి ఆ పింప్రా కూడా మనోరమని చూసి నిజమే, మేము తప్పు చేశాం, ఎందుకంటే ఆ దేవతను మేము సంతృప్తి పరచలేకపోయాం, ఖచ్చితంగా ఆ దేవత మమ్మల్ని శిక్షిస్తుంది అని అంటూ ఉంటాడు. దానికి ఆ మనోరమ అలాంటివి ఏమీ లేవు, అనవసరంగా నువ్వు ఈ బ్లాక్ మ్యాజిక్ లాంటివి నమ్మొద్దు అని అంటూ ఉంటుంది. పింప్రా మాత్రం ఆ మనోరమను చూసి నువ్వు నమ్మడం లేదు కదా, ఒకసారి నువ్వే చూడు ఆ దేవత ఏ విధంగా మమ్మల్ని శిక్షిస్తుందో అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పింప్రా మరియు తన శిష్యులు ముగ్గురు అంటే మొత్తం నలుగురు కూడా విచిత్రంగా అక్కడికక్కడే చనిపోవడంతో అది చూసినటువంటి మనోరమ, జైలర్ మరియు కానిస్టేబుల్ అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అది చూసినటువంటి మనోరమ ఒక్కసారిగా వాళ్ళ మాటల్ని నమ్ముతూ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని వాళ్ళు చేతబడి చేసినటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఒక్కసారిగా కదులుతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో ఆ ప్లేస్లో భూమిని చీల్చుకుంటూ ఏదో మెరుస్తూ బయటికి వస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి మనోరమ కూడా చాలా ఆనందంతో నవ్వుతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీని ముగిస్తారు. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం పార్ట్ 2లోనే చూడాల్సి ఉంటుంది. బహుశా అక్కడ మనోరమ నవ్వుతుంది కాబట్టి ఆ నిధి తనకే దొరికింది అన్నట్లుగా చూపించి మూవీని అక్కడతో ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.